వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడికి చెందిన అఖిల అనే గర్భిణిని డెలివరీ కోసం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించి డెలివరీ టైం ఉన్నదని చెప్పారు. తర్వాత నార్మల్ డెలివరీ కావడంతో మృతి చెందిన శిశువు జన్మించింది. డాక్టర్లు సరైన సమయానికి ఆపరేషన్ చేయకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మనీరు మిగడం వల్లనే శిశువు చనిపోయిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని అన్నారు. ఇంకా కొద్దిగా టైం ఉన్నది అని ఆమెకు బాగానే డెలివరీ నార్మల్ వజైనల్ డెలివరీ అవుతుంది అని అబ్జర్వేషన్లో పెట్టినాక రాత్రి 12 గంటలకు 1 గంటకు ఆ టైంలో ఆమె ప్రసవించినాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు గాలి తీసుకునే క్రమంలో ఉమ్ము నీరు మింగినట్టు మా డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు చూసింది. వాళ్ళకు శ్వాస అంటే ఎక్కడైతే బ్రీదింగ్ చేయరో వాళ్లకు మనము కృత్రిమ శ్వాస ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అది ట్యూబ్ వేసి సక్షన్ చేసి చూస్తే బాగా పసరు లాంటి ఆ ఉమ్ము నీరు వచ్చింది. ఇది వెరీ అన్ఫార్చునేట్. అంటే ఒక 1000 కాన్పులు 2000 కాన్పులల్లో 1-2 ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇందులో టైం టు టైం మా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీసెస్ అయితే ఏమీ నిర్లక్ష్యం లేదు. అది కూడా నేను పేషెంట్ అటెండర్స్ చెప్పాను, ఆ తల్లికి కూడా చెప్పాను. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇట్లాంటివి కావడం ఏ తల్లికైనా బాధ అనిపిస్తుంది. ఫీమేల్ బేబీ అనమాట ఇది చనిపోయింది. సో దీంట్లో ఏ నిర్లక్ష్యం అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, పారామెడిక్స్ అందరూ ఉన్నారు. టైం టు టైం రిసస్టేట్ చేసి దానికి కింద మందులు అది ఇయ్యరు. యాక్చువల్గా నేనే చెప్తున్నాను కదా, ఆమెకి ఇంకా వారం రోజులు ఉన్నందుకే మేము అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. దానికి మేము ఆపరేషన్ కూడా చేయలేదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆమెకే డెలివరీ అయ్యింది. 1 గంటకి చేసాం సార్. 1 గంటకి చేరిన తర్వాత అడ్మిషన్ చేసుకున్నాం. అడ్మిషన్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకున్నాం. బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఓకే నార్మల్ ఉంటుంది, చేస్తాము, ఆపరేషన్ అవసరం లేదు చెప్పిస్తాం. ఇంతకుముందు సార్ కూడా మాట్లాడించి సార్ దగ్గర వెళ్తామండి. ఇకపోతే తర్వాత ఏమైందంటే ఇక వీళ్ళు నార్మల్ డెలివరీకి ఎక్స్పైర్ అయిపోయిండు. థియేటర్లో తీసుకుపోయిన తర్వాత ఏమైంది కొంచెం బయటకు వచ్చిందని చెప్పేసి 1 మినిట్ 2 మినిట్ 10 నిమిషాలు 20 నిమిషాల మధ్యగా అవుతుంది అన్నట్టు చెప్పేసి అంతా మాకు ఆపేసిన తర్వాత ఆమె మోషన్కు బాగా ఎట్లా వచ్చిందంటే చేస్తారు ఆ నొప్పులు అనేది ఎక్కువ వచ్చిన తర్వాత కొంచెం బయటకు వచ్చింది. వాళ్ళు తీసేటప్పుడు వాళ్ళు ఏది వచ్చిందా ఎట్లా అనేవాటి నాకు తెలియదు. ఆ పిల్ల అంటే బయటకు వచ్చేసరికి కళ్ళు పూసుకుపోయింది, కదలడం లేదు. పిల్ల కదలడం చేసి మా భార్య ఆయన కాళ్ళ మీద పడి ఏడిచిపోయింది. ఆ పిల్లని పట్టుకొని పిలిచాచి అక్కడ పడిపోయింది. మేము అక్కడే ఈ పేషెంట్ ఇక్కడ పోయింది. మధ్యలో మళ్ళా మా బిడ్డ వచ్చింది, పెద్ద బిడ్డ వచ్చి ఆపరేషన్ చేయండి మేడం, ఆపరేషన్ చేయండి మేడం, ఆమె తిప్పులు పడుతుందని మా పేషెంట్ కూడా నా బిడ్డ కూడా అన్నది. మా పెద్ద బిడ్డ అన్నది ప్లస్ మా పేషెంట్ బిడ్డ కూడా అన్నది. అన్న వాళ్ళు 1 నిమిషం 2 నిమిషాలన్నీ మాకు చెప్పాలి. మాకేమో లోపలికి రానియకపోవడం వల్ల ఈ పిల్ల ఇట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక రచ్చరత అయింది సార్. ఇక అంతా వచ్చేసారు, మొత్తం హాస్పిటల్ అంతా వచ్చేసి మేడం తీసుకుపోయి రూమ్లో వేసేసి సిస్టర్స్ వచ్చారు, పేరెంట్లంతా 2 పోలీసు వాళ్ళు వచ్చారు. 2 పోలీసు వాళ్ళు వచ్చేసి కానీ కాకుండా మాకు ఆయన సర్మాలు వచ్చేసి ఆ రాత్రి అయిపోయేదాకా ఆనే ఉన్నారు సార్.